iQOO 13 మన ఇండియా లాంచ్ అయితే దగ్గర పడుతుందన్నమాట. అయితే ఆల్రెడీ ఈ మొబైల్స్‌ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. చైనాలో లాంచ్ చేసిన మొబైల్స్‌తో కంపేర్ చేస్తే మన ఇండియాలో లాంచ్ చేయబోయే 13 బ్యాటరీ అనేది కొంచెం తక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే మరీ తక్కువగా ఉంటదంటే కాదు. వీళ్ళు యాక్చువల్‌గా తీసుకురావడమే చైనాలో 6150 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. కాకపోతే మన ఇండియాలోకి వచ్చేసరికి 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే తీసుకురాబోతున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. చైనాలో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే అరగంటలో 0-100% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే 150 ఎంఏహెచ్ వరకు మన ఇండియాలో తగ్గిస్తున్నారు కాబట్టి మేబీ 27-28 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జ్ అయిద్దేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. బంపర్ ఆఫర్ అంటాం కన్నా కొత్త ప్లాన్ అయితే రిలీజ్ చేసింది. ఈ ప్యాకేజ్ ఏంటంటే రూ. 11 పెట్టి మీరు ఈ ప్లాన్ అంటే ఈ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకు 10 GB వరకు 4G డేటాని అయితే ఇస్తామంటుందన్నమాట. బాగానే ఉందిగా ఆఫర్. అంటే ఇందులోనే మెలుగు కూడా ఉంది. ఆ రూ. 11 పెట్టి మనం 4G డేటాని తీసుకుంటాం కదా, గంటలో వాడేయాలి. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గంటలోపు వాడకపోతే తర్వాత మీరు తీసుకున్న ఈ 10 GB కూడా ఎక్స్పైర్ అయిపోద్ది. ఆ తర్వాత నుంచి మీకు 64 kbps స్పీడ్లో మీకు డేటా అయితే ఫ్రీగా అందిస్తారు. ఇదనమాట మొత్తానికి. సో చూసారా ఇది ఎలా ఉందంటే చేతులు కట్టేసి బిర్యానీ కళ్ళ ముందు పెట్టినట్టుంది. 10 GBని అది కూడా 4G స్పీడ్లో 1 అవర్లో వాడేయగలమా? వాడలేము. కాకపోతే ఇది ఎలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు, సో ఆ టైంలో ఏమైనా మూవీస్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. కాకపోతే ఇంటర్నెట్ కూడా అంతే స్పీడ్ ఉండాలిగా. ఈ 1 అవర్లో మహా గట్టిగా అయితే ఒక 3-4 GB ఖర్చు పెట్టగలరేమో, అంతకుమించి ఖర్చు పెట్టలేరేమో. ఇలాంటి ప్లాన్స్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళు అక్కడ స్పీడ్ క్యాప్ పెట్టి చెప్తారు. తెలియదు ఏముంది వీళ్ళ టెక్నిక్లు. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్లో మీరు గ్రూప్స్లో ఉంటూ ఉంటారు. కొన్ని గ్రూప్స్ అయితే మనం వద్దురా మొర్రా అన్నా సరే మనకు తెలియకుండా మన యాడ్ చేసేస్తుంటారు. సో గ్రూప్స్లో యాడ్ చేయడం, గ్రూప్స్లో ఉండడం తప్పు కాదు. అందులో కొంతమంది ఉంటారు అత్యుత్సాహులు. ఎక్కడెక్కడో ఉన్న పిచ్చి పిచ్చి అన్నీ ఎప్పుడో పాతవి కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారనమాట. ఎంత బీపీ వస్తుందంటే వాళ్ళు ఫార్వర్డ్ చేసేదాన్ని మనం ఏమీ అనలేము, తిట్టలేము, కొట్టలేము, ఏం చేయలేము అనమాట. ఏమి చేయలేక మనం ఏంటంటే ఆ గ్రూప్ని మ్యూట్లో పెట్టుకొని పక్కన కూర్చుంటాం. పొద్దు నుండి సాయంకాలం దాకా వీళ్ళకి వేరే పనే ఉండదు. ఒక 10 నుంచి స్టార్ట్ చేస్తే 100 వరకు ఫార్వర్డ్ మెసేజ్ పంపించేస్తుంటారు. ఇందులో ఫేక్ ఎంత ఉంది ఏంటనేది కూడా చూడరు అనమాట. దీనివల్ల మనం ఇంపార్టెంట్ గ్రూప్ మెసేజెస్ని మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మ్యూట్లో పెట్టేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ఒక కొత్త ఫీచర్ని అయితే వాట్సాప్ చెక్ చేస్తుందంట. ఆల్రెడీ బీటా యూజర్స్కి అయితే ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం మన పేరుని ఎవరైనా మెన్షన్ చేసి ఏదైనా ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టారనుకోండి, దాని తాలూకా నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది. అంతేకాకుండా ఏదైనా మనకి రిప్లై ఇచ్చినా, ఏదైనా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగినా ఆ నోటిఫికేషన్ మనకు వస్తుంది. మిగిలిన వాటి నోటిఫికేషన్ అయితే రాదు. బాగుంది ఈ ఫీచర్ అయితే. దీనికన్నా కొంతమంది పేర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు పెట్టే మెసేజ్లు నోటిఫికేషన్ రాకుండా తీసుకొస్తే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే గ్రూప్లో కొంత సోది నసగాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. సో మీరు వాడే వాట్సాప్ గ్రూప్లో నసగాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేయగలరా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి Xiaomi 15 Ultraకి సంబంధించిన కెమెరా డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ 15 అండ్ 15 Pro ఈ 2 మొబైల్స్ని చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ని అయితే ఫిబ్రవరిలో లాంచ్ చేస్తారు అన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అంత బాగానే ఉంది. కెమెరా డిజైన్ ఏంటంటే బాబు అది మరీ దారుణంగా ఉంది. సర్క్యులర్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. ఓకే, దానికి తగ్గట్టుగా కెమెరా డిజైన్ తీసుకురావాలి కానీ వెరైటీగా మనకి 3 కెమెరాల కింద ఇలాగా హారిజెంటల్ గా పెట్టేసి దానిపైన ఏమో పెరిస్కోప్ కెమెరాని అయితే పెట్టేశారు. మొత్తానికి ఏంటో ఈ డిజైన్ అయితే మాత్రం చూడడానికి కొద్దిగా ఎబ్బెట్టుగా అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక మరొకటి ఏంటంటే ఇందులో మనకి 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ని అయితే యూజ్ చేయబోతున్నారంట. దాదాపుగా 4.3x మ్యాగ్నిఫికేషన్ జూమ్తో అయితే ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ 120x వరకు లేదా 150x వరకు కూడా డిజిటల్ జూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, చెప్పలేము. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకేం డీటెయిల్స్ అయితే లేవు.